టాటా నానో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ దాని సైజ్ కాదు, ఒక వర్డ్ అంటే మీరు నమ్ముతారా? లాంచింగ్ టైంలో మార్కెటింగ్ టీం యూజ్ చేసిన ఆ ఒక్క వర్డ్ వల్ల టాటా నానో సేల్స్ పూర్తిగా పడిపోయాయి. అసలు టాటా నానో ప్రాజెక్ట్ వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఒక రోజు రతన్ టాటా గారు వర్షంలో తన కారులో వెళ్తుండగా పక్కనే బైక్ పైన ఒక ఫ్యామిలీ నలుగురు వెళ్తుండడం చూశారు. ఆ సీన్ చూసిన రతన్ టాటా గారు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక అఫోర్డబుల్ కార్ ఉండాలనే ఐడియాతో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. కానీ లాంచ్ టైంలో ఈ ఒక్క వర్డ్ యూజ్ చేయడం వల్ల ఈ కార్ సేల్స్ చాలా వరకు పడిపోయాయి. అదేంటంటే టాటా నానోని వరల్డ్ చీపెస్ట్ కార్ గా అనౌన్స్ చేశారు. సో ఈ వరల్డ్ చీపెస్ట్ కార్ అనే వర్డ్ మిడిల్ క్లాస్ పీపుల్ పైన చాలా ఇంపాక్ట్ చూపించింది. బికాస్ మిడిల్ క్లాస్ పీపుల్ కి కార్ అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఇక్కడ ప్రోడక్ట్ బాగున్నా కూడా పర్సెప్షన్ రాంగ్ గా ఉండడం వల్ల ఈ కార్ సేల్స్ టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 1.5 to 2 lakhs వరకు అయినా కూడా రతన్ టాటా గారు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 1 lakh లోనే ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్న ఈ కార్ ని మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనకపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు యూజ్ చేసిన వరల్డ్ చీపెస్ట్ కార్ అనే మెయిన్ వర్డ్ వల్ల. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు బిజినెస్ లో ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వకపోయినా ఈవెన్ వర్డ్ పొజిషన్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మన పేజ్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.